హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమా వరల్డ్. నేను లిమాజాన్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లో మీరు జాయిన్ అయ్యారు కదా, మీకు వచ్చిన బెనిఫిట్ మీకు అలిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మనం అయినా మాకు పని ఏం చేయాలి ఏంటంటే మనకు ట్రైనింగ్లో అన్నీ నేర్చుకున్నాము, మనకి ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాము, ఏ జాబులకు ఏమి ఇవ్వాలో తెలుసుకున్నాము. అయితే మనకి ఇన్కమ్ ఎలాగ వస్తుంది అనే విషయం కూడా తెలుసుకుంటే మనం ఐడి చేసుకోవడానికి మనకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు రకరకాల బిజినెస్ చేశారు కాబట్టి ఇక్కడ ఏంటవుతుంది అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇది బైనరీ కూడా కాదు. ఓకే, ఇది బైనరీ కాదు, జనరేషన్ కాదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారు. ఓకే, మీకు కంపెనీ ఏం చేస్తుందంటే మీరు కేవలము 5గురుకు రిఫర్ చేయండి, 5గురు ఎగ్జిక్యూటివ్కి రిఫర్ చేయండి. ఓకే, ప్రమోషన్ కోసమే మీరు ప్రైమ్ కస్టమర్ కూడా మీరు రిఫర్ చేసిన మీకు డబ్బులు వస్తాయి, ఎగ్జిక్యూటివ్ జాయిన్ చేసిన డబ్బులు వస్తాయి. అంటే మీకు చెప్పాను కదా 3,500 అంటే ప్రైమ్ కస్టమర్ హాస్పిటల్ సర్వీస్ కోసము, అలాంటి వాళ్ళు కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళ ద్వారానే మీకు రిఫరల్ చేయాలి. మీరు ఎలాగైతే ఒక ఎగ్జిక్యూటివ్ ద్వారా మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు, సేమ్ టు సేమ్. సపోజ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఏ అనే ఒక వ్యక్తి 3,500 ఇచ్చేసి ప్రోడక్ట్ కొనుక్కున్నారు, ఆయన ఐడి యాక్టివేషన్ అయిపోయింది. అయితే కంపెనీ మీకు ఇక్కడ అమౌంట్ అయితే రాదు, ఇది హోల్డ్లో పెడతారు. తర్వాత మీరు రెండో వ్యక్తికి మళ్ళీ 3,500 ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఐడి చేశారు. ఇచ్చిన తర్వాత బిలో ఈయన కూడా యాక్టివ్ అయిపోయారు. అయితే ఈ రెండు మీకు మ్యాచ్ అయింది, ఈ రెండు మీకు మ్యాచ్ అయింది, పేర్ అయింది. మ్యాచ్ కాదు, పేర్ అయింది. ఈ పేర్ అవ్వడం వల్ల మీకు ఏమేసిందంటే 200 × 10 అంటే ఇక్కడ అమౌంట్ ఎలాగ ఇస్తారు అనే విషయం ఏంటంటే ఇన్సెంటివ్ పాయింట్ ఐపీ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్సెంటివ్ పాయింట్ అంటారు. అయితే ఇన్సెంటివ్ పాయింట్ అంటే ఎంత అంటే 350 రూపాయలకు ఒక్క ఇన్సెంటివ్ పాయింట్. ఓకే, 3,500కు 10 ఇన్సెంటివ్ పాయింట్. అంటే మీరు ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు మీరు 3,500 ఇచ్చేసి మీరు ప్రోడక్ట్ కొనుక్కున్నారు కాబట్టి ఈ 3,500కే మీకు 10 ఐపీ వస్తుంది. ఓకేనా, అయితే ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు ఐపీకు 200 రూపీస్ మీకు ఇస్తున్నారు. ఓకే, ఎగ్జిక్యూటివ్కి ఉన్నప్పుడు 200 ఇస్తారు, ఛాంపియన్కు ఉన్నప్పుడు 250 ఇస్తారు, మేనేజర్ అబోవ్కు 300 ఇస్తారు. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే మీరు 3,500 ఇచ్చేతో 10 ఐపీ వచ్చింది కాబట్టి ఇది 10 ఐపీ మీకు 200 లెక్కలో ఇంటూ 2 అంటే 2,000 రూపీస్ మీకు వితిన్ 24 అవర్స్లో మీ అకౌంట్కు డైరెక్ట్ మీకు క్రెడిట్ అయిపోతుంది. అంటే మీరు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మీరు జాయిన్ చేస్తే మీకు 2,000 రూపీస్ వచ్చింది. తర్వాత మూడో వ్యక్తికి కూడా మీరు జాయిన్ చేశారు, ఇక్కడ మీకు డబ్బులు రావు. నాలుగో వ్యక్తికి మీరు చేసినప్పటికీ మళ్ళీ మీకు 200 లెక్కల 10 ఐపీకు మీకు 2,000 మీకు వస్తుంది. అంటే 4 అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఏ అండ్ బి కాదు. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు 5వ నంబర్ కూడా మీరు ఇక్కడ జాయిన్ చేశారు, ఐడి ఇప్పించారు, ఇక్కడ మీకు డబ్బులు రావు. అంటే డబ్బులు రావు, కానీ మీ కింద 5గురు ABCDE ఎప్పుడు అయిపోయింది, మీరు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నుంచి మీరు ఛాంపియన్కు ప్రమోషన్ అవుతారు. ఛాంపియన్కు ప్రమోషన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఐపీకి 200 వస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్కు 250 రూపీస్ వస్తుంది. అంటే మీరు ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ అయిపోయినా మీరు ఎగ్జిక్యూటివ్ మీరు రిఫరల్ ఇవ్వచ్చు. ఓకే, స్పాన్సర్, ఎందుకంటే మీకు ఆప్షన్ 6th నంబర్ ఆప్షన్ లేదు, అంటే మీరు ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు. కాబట్టి మీరు ఏం చేశారంటే ఇప్పుడు ఈ 5గురు ఇక్కడ జాయిన్ అయ్యి 5గురు ఉన్నారు కదా ABCDE, కానీ ఇక్కడ మీకు డబ్బులు రాలేదు కాబట్టి మీరేం చేశారంటే ఇంకొక వ్యక్తి మీకు ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అయ్యారనుకోండి, మీరు ఎవరి కిందనే ఏ కింద కానీ బి కింద కానీ సి కింద డి కింద ఈ కింద ఎవరి కిందకైనా మీరు స్పాన్సర్ చేయవచ్చు. స్పాన్సర్ చేసినప్పుడు మీకు ఈ అండ్ స్పాన్సర్ ఏలు ఇచ్చారు, డీలు ఇచ్చారు, బీలు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చినా మీకు పేరు అయింది. పేరు అయిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే 2,500 వస్తుంది. ఎందుకంటే ఛాంపియన్లో ఉన్నారు మీరు, ఐపీ 10 ఐపీ, ఇక్కడ మీకు 50 రూపీస్ పెరిగింది. అంటే 2,000 అంటే 2,250 × 10
2500 రూపీస్ మీకు అకౌంట్కు వస్తుంది. ఇలాగ మీరు ఎంతమందికైనా మీరు ఏం చేయవచ్చు, స్పాన్సర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఛాంపియన్ ఉన్నప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఉన్నారో ఈ ఎగ్జిక్యూటివ్ 5 జాయిన్ చేస్తారు. ఈయన 5 ఈయన 5 ఈయన 5 ఈయన 5 చేసినప్పుడు మీరేం చేస్తారంటే ఛాంపియన్ నుంచి మీరు మేనేజర్ అవుతారు. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ 5 జాయిన్ చేస్తే ఎగ్జిక్యూటివ్ అయ్యారు. ఈ 5 జాయిన్ చేస్తే మీరు ఛాంపియన్ అయ్యారు. మీరు ఛాంపియన్ అయినప్పుడు ఎగ్జిక్యూటివ్ 5 చేసినప్పుడు మీరు ప్రమోషన్ అయిపోయి మేనేజర్కి వచ్చారు. వెరీ సింపుల్. 1 5 ఓకే, మీరు 1 5 25 మీరు ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఛాంపియన్, తర్వాత ఇక్కడ మేనేజర్. మీరు 25 మీ కింద 25 వచ్చేసారు అనుకోండి, మీరు మేనేజర్ అయిపోయారు. సింపుల్. మేనేజర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ముందు చెప్పాను, మేనేజర్ అనేది కీలకము ఈ కంపెనీకు, ఇదే మెయిన్. అయితే మేనేజర్ వచ్చిన తర్వాత మీకు ఏటేటి బెనిఫిట్ వస్తుంది. మేనేజర్కి వచ్చినప్పుడు మేనేజర్ బెనిఫిట్ ఇక్కడ ఏంటంటే మేనేజర్ అవ్వగానే మీకు 10 lakhs ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే సిటిఓ ఏంటంటే మీ కింద ఎంతమంది అయితే చేస్తున్నారో దానికి వచ్చిన ఇన్కమ్ మీకు 35%. ఇది ఎంతవరకు వస్తుందంటే 5 lakhs వరకు మీకు క్యాపింగ్, 5 lakhs వరకు మీరు మంత్లీ తీసుకోవచ్చు. ఇది ఓకే. మేనేజర్కి వచ్చినప్పుడు కూడా మీరు రిఫరల్ ఇవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ రిఫరల్ ఇవ్వచ్చు. ఎక్కడైనా మీ కింద ఎంతోమందికి ఎక్కడికైనా మీరు ఇచ్చా. ఇక్కడ మీకు 300 లెక్కలో మీకు ఇక్కడ 10 IP ఇంటూ అంటే 300 ఇంటూ 10 అంటే 3000. అంటే మేనేజర్కి వచ్చినప్పుడు మీ రిఫరల్ ఇన్కమ్ మీకు పెరిగింది. ఇక్కడ అర్థమవుతుంది కదా? అలాగే తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన కంపెనీలో ఏంటంటే కౌన్సిల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు పెద్ద మన ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఆల్ ఇండియాలో పెద్ద సిటీలో ఏంటంటే డాక్టర్స్ కౌన్సిల్స్ కూడా పెట్టారు. ఆ డాక్టర్ కౌన్సిల్స్ ఏటవుతుందంటే అక్కడకు పేషెంట్ మన హెల్త్కు ఎగ్జిక్యూటివ్ ప్లాన్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కూడా అక్కడికి కానీ వెళ్ళారు అనుకోండి, అక్కడ మీరు రిఫరల్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏం జరుగుతుందంటే న్యూట్రా ప్రోడక్ట్తో వాళ్ళకి ఉన్న రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి అంటే వితౌట్ అక్కడ ఓన్లీ ఆపరేషన్ జరగదు. ఒక ఆపరేషన్ జరగాలంటే మన కంపెనీకి రిఫర్ చేస్తారు, హాస్పిటల్ ఏదైతే టై అయిపోయినా హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. అయితే అక్కడకు మీరు కానీ మీ పేషెంట్ కానీ అక్కడ రిఫరల్ ఇచ్చారనుకోండి, అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ ఏమైనా ఇన్కమ్ వచ్చిందనుకోండి, దాంట్లో కూడా మీకు 10% మీ అకౌంట్కు వస్తుంది. ఎందుకంటే మీ ద్వారా అక్కడికి వెళ్ళారు. ఓకే. తర్వాత ఏంటంటే హాస్పిటల్ టైఅప్. ఇక్కడ మీకు ఫస్ట్లో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇప్పుడు ఆంధ్రాలో 450 దాదాపు హాస్పిటల్ టైఅప్ అయింది. ఎవరు చేస్తారంటే ఎవరైతే మేనేజర్ పోస్ట్కి వస్తారో, మేనేజర్ అబవ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆథరైజ్ చేశారు. వాళ్ళు వెళ్ళి నచ్చిన హాస్పిటల్, మీకు నచ్చిన హాస్పిటల్, నచ్చిన స్టేట్లో, నచ్చిన విలేజ్లో, నచ్చిన సిటీలో మీరు టైఅప్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఎన్ని అయినా టైఅప్ చేసుకోవచ్చు. ఎక్కడైతే హాస్పిటల్కు మన పేషెంట్ వెళ్ళి అక్కడే మన ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకోండి, అక్కడ నుంచి వచ్చిన బెనిఫిట్ నుంచి కూడా మీకు 10% మీకు బెనిఫిట్ వస్తుంది. అంటే ఈ మేనేజర్కి వచ్చినప్పుడు మీకు 4 రకాల మన బెనిఫిట్. ఒకటి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, సిటిఓ వస్తుంది, కౌన్సిల్లో కూడా మీరు ఇన్కమ్ చేసుకోవచ్చు, హాస్పిటల్లో కూడా మీరు ఇన్కమ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మేనేజర్ పోస్ట్కి వెళ్ళడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఏటి 2 రకాల మార్గాలు ఉన్నాయంటే ఇది ఒక మార్గము. ఏటి ఎగ్జిక్యూటివ్ కావాలి, 5 జాయిన్ చేయాలి, ప్రమోషన్ అయ్యి ఛాంపియన్కు 5 ప్రమోషన్ చేసి మన మేనేజర్గా. ఇది చాలా కష్టమైన పని. అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్ మేనేజర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అది ఎలాగా అంటే మీరు ఒక ఎగ్జిక్యూటివ్గా మీరు ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఎంత 3500 ఇచ్చేసి మీరు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారు. ఇక్కడ జాయిన్ అయ్యారు కదా, అయిపోయిన తర్వాత ఇది మీరు ఆన్లైన్లో షాప్ చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఐడి అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ 21,500 అంటే 61 IP ప్రోడక్ట్ కానీ మీరు ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసేస్తే మీరు డైరెక్ట్ మేనేజర్ అయిపోతారు. 1 గంటలో కూడా అయిపోవచ్చు మేనేజర్. ఇక్కడైతే అంటే మీకు టైం పడవచ్చు. 5 జాయిన్ చేయాలి, ఆ 5 జాయిన్ చేయాలి, వాళ్ళ 5 జాయిన్ చేస్తే మీరు మేనేజర్ అవుతారు. కానీ కంపెనీ ఈ యొక్క డాట్ సిస్టంలో ఈ యొక్క సిస్టమ్ పెట్టారు.
అంటే ఒక్కవేళ మీరు డైరెక్ట్ నేను మేనేజర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ 3,500లో మీరు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయిన తర్వాత మీరు 21,500 రూపీస్ ప్రోడక్ట్ కానీ మీరు ఆన్లైన్ పర్చేస్ చేస్తే మీరు డైరెక్ట్ మేనేజర్ ఐడి మీకు లభిస్తుంది. అయిన తర్వాత ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి, టైం అవుతుంది, చాలా లాంగ్ అయిపోతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ ఏంటంటే ఈ మేనేజర్ అబోవ్లో ఏదైతే ఉన్నారో సిటిఓ అంటే ఏంటి, ఈ ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క క్లారిటీ మీకు మళ్ళీ కావాలన్నప్పుడు మీరు ఏం చేయాలి, నా వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి మీరు ఏం చేయాలి, కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఓకే, మీకు నచ్చిందా, నచ్చలేదు, ఏది నచ్చలేదు, ఏది నచ్చింది, ఇవి మీరు చేయండి. ఒకవేళ నాకు ఈ వీడియో మీరు డైరెక్ట్ మీరు చూశారు, యూట్యూబ్లో మీరు చూశారు అనుకోండి, మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. మీ ఏమైనా డౌట్లు ఉంటే నాకు మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో కోసం మీరు రెడీగా ఉండండి. మేనేజరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ప్రోడక్ట్స్ గురించి కూడా ఒక్కొక్క ప్రోడక్ట్స్ దేనికి పనిచేస్తుంది అన్ని విషయాలు కూడా మీకు చిన్న చిన్న వీడియో నేను తయారు చేస్తాను. ఇవన్నీ మీరు తెలుసుకొని మీ ఎటువంటి బిజినెస్కు ఈజీగా మీరు ఎవరు హెల్ప్ లేకుండా చేయాలంటే నా వీడియోకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ ప్రతి ఏదైతే నేను అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీరే చూసుకొని నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.